ఇంట్లో మొగుడు పిల్లలు గొడవ అంటే బకెట్లు బిందులు ఎరగొట్టాలి, దేవుడి విగ్రహాన్ని ఎరగొడతారా? పనికిరాను. మామా వీడిని ఇంతకు ముందు ఎక్కడో చూస్తున్నాను రా. ఆయన నిన్నే ల్యాండ్ అయ్యారు, నువ్వెక్కడ చూస్తుంటావు? ల్యాండ్ అయ్యాడా? అవును. ల్యాండ్ అయినట్టు అనిపించలేదు, ఏంటో చూస్తాను. హలో బ్రదర్, సెంటర్ బస్ స్టాండ్ లో టీ వేసేవాడు కదా నువ్వు? మామా నా గుడి పక్కనే టీ కొట్టు పెట్టారు. రీ మనకే 1,00,000 సమస్యలున్నాయి, మధ్యలో ఈడేంట్రా? ముందు వీడిని ప్యాక్ చేసే దారి చూడరా. కడుపా చెరువు అని అర్థం కావట్లే, 7 ఐస్ క్రీమ్లు ఎలా తిన్నాడు చూడరా. అదెలా రా? పట్టేసా, ఉండొస్తాను. హలో, హాయ్, బాయ్. రేయ్ మన మార్కెట్ లో సుబ్బయ్య కొట్లో చేపలు అమ్మేవాడు కదా నువ్వు? నేను ప్యూర్ వెజ్, కళ్ళలో గుచ్చేస్తాను పోరా. ప్యూర్ వెజ్ ఇది చేతిలో పెట్టున్నాడంటే. ఏయ్ శరణాబన్ సెక్యూరిటీ కదరా నువ్వు? అవును, నేను సెక్యూరిటీనే, కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు. ఈ ప్రపంచానికే యూనిఫామ్ వేసుకొని సెక్యూరిటీ. ఏంటి పొద్దున్నే వేసావా? అవును, 2 ట్యాంకులు నీళ్ళు తాగాను. రేయ్ ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు ఇలాంటి వాళ్ళంతా? పక్క ఫ్రాడ్ రా, పొద్దునే వేసాడు అనుకుంటా. చూడు, చివరికి నా తల మీద పెట్టమాక, నా వల్ల కుదరదు. ఇప్పుడు నమ్మాలంటావా నమ్మకూడదంటావా? దీంట్లో డౌట్ ఏంట్రా? ఫ్రాడ్ రా మావా. ఎలా చెప్తున్నావురా? మరేంట్రా లోకానికే సెక్యూరిటీ అంటున్నాడు? దేన్ని బట్టి చెప్పు? రే మైకులో ఇలా తిరుగు, 2 సెకండ్లు కౌగులించుకో. జాస్మిన్ సెంటా? నీకోటి గుర్తు చేయనా? వేలంకన్ని చర్చు, అంధేరి రైల్వే స్టేషన్, సముద్రం, లోయ. ఇదేంట్రా జీవితం, చాలా చిరాగ్గా ఉందని డైవ్ చేయడానికి వెళ్ళవుగా, గుర్తుందా? సూసైడ్ చేసుకోవడంలో కూడా నువ్వు కిల్లాడివిరా. నేలల్లో దోక్కుండా బట్టలు ఉతికి బామ్మ మీద దుక్కావు. ఆ బామ్మ చచ్చి నిన్ను కాపాడింది. ఆ రోజు ఒకడు ఇలా పుల్లైస్తుంటూ కూర్చుని ఉన్నాడు, గుర్తుందా? డబ్బులా? నాకు తెలీదు, కానీ ఈ మొహాన్ని 10 సార్లు టెస్ట్ చేస్తున్నావు. గణేష్ గురించి 2 మాటలు చెప్పు. వీడు ఫ్రాడ్ అండి. వీడు నోరు తీసేది తినడానికి, అబద్ధాలు చెప్పడానికి మాత్రమే. అందువల్లే నమ్మలేదు, తప్పుగా అనుకోవద్దు. పర్వాలేదు. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? మన కొట్టు పక్కనే ఉంది, ఒక 5 నిమిషాలు వచ్చారంటే. నాకు ఈ బీడ వాసన నచ్చదు, కొట్టు మూసిన తర్వాత పిలు, వస్తాను. అయ్యో, మా వాళ్ళు జీసస్ మేరీ మతంతో వచ్చేదే లేదు. రేయ్ ఎవరా రాలేదంటున్నావు? ఇప్పుడే వేలచేరిలో జీసస్ చూసి వస్తున్నా. వేలచీరలో చూసారా? అవును. అప్పుడు జీసస్ మీరంతా ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్ రా. కాలనీ మొత్తం ఖాళీ చేసి చర్చ్ కట్టబోతున్నారట. అది విని ఫీల్ అయి కూర్చుని ఉన్నాడు. నేనే 4 మాటలు చెప్పి ఓదార్చి వచ్చాను. నాకు ఆఖరిగా ఒక చిన్న సాయం చేయాలి. దీంతో 3 ఆఖర్లు అయ్యాయి. లేదు, ఇదే ఆఖరి. ఒట్టుగా, నాన్న మీద ఒట్టుగా అడుగుదాం అనుకున్నాను. మాటి మాటికి లుక్ మారుస్తున్నారు ఏంటి? అంటే ఇంకో 2 రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా, ఎకరా బండిలో. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎక్కువ. అమ్మయ్య, ఈరోజే భగవంతుని ఎదురుగా చూస్తున్నాడు. చాలా సింపుల్ గానే ఉన్నాడు. మల్లికాక, నేను ఫోన్ లో చెప్పాను కదా, పార్టీ ఇతనే. నమస్కారం. ఎందుకు నోరు అలా ఎల్లబెడుతుంది? ఇదిగో, ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? అడుగుతున్నానుగా, ఎందుకు పేడ తొక్కినట్టు మొహం అలా పెట్టుకున్నావు? లేదు, ఆవిడ ఇంతకు ముందు ఎవరిని ఇలా చూడలేదు, నిన్నే ఫస్ట్ టైం. అక్క 100% పక్కా ఒరిజినల్ అక్క. నేను 3 సార్లు చెక్ చేశాను. మన మైకిల్ కూడా చెక్ చేశాడు. కావాలంటే నువ్వు కూడా చెక్ చేసుకో. చెక్ చేసినా సరే, చెక్ చేయకపోయినా సరే, వాడు మొహం చూస్తుంటే తెలియడం లేదు వాడు ఒక ఫ్రాడ్ అని. నా మొహం అలా ఉందా? లైట్ గా. రేయ్ ఇలా చూడమా, నువ్వు ఒక్క మాట చెప్పు, గాల్లో విభూతి రప్పిస్తాను, లేకపోతే పైనుంచి వర్షం రప్పిస్తాను, లేకపోతే ఫిల్టీ ముగ్గులు వేస్తారు. నిన్ను నేను గౌరవించడం లేదని ఏమీ అనుకోకు. ఊళ్ళో ఖాళీగా ఉన్నవాడు కూడా వీడితో తిరగడం. నువ్వు ఒక సామి అంటున్నావు, వీడితో ఎలా తిరుగుతున్నావు? నన్ను ఎలా నమ్మమంటావు చెప్పు? వాడి సంగతి వదిలేమ్మా, నేను ఒరిజినలే. మాకంటూ ఒక ఐడి కార్డు ఉంది. మీ నమ్మకమే మా ఐడి కార్డు. అయితే నన్ను వదలవా? వదలను. సరే, నేను ఒక కథ చెప్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పావంటే నిన్ను నేను నమ్ముతాను, ఓకేనా? అడుగు. ఒక ఊళ్ళో ఒక అమ్మ, ఒక నాన్న, 2 పిల్లలు, సంతోషమైన కుటుంబం. ఒకరోజు ఇంట్లో ఏదో విశేషమని కులదేవత గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లారు. సంతోషంగానే వెళ్లారు. గుడి దగ్గర పడుతోంది. తప్పని ఆ కారు బ్రిడ్జికి గుద్దుకొని అలాగే నదిలో మునిగిపోయింది. అంతే. కారు లోపల దేవుడి విగ్రహం ఉంది, కంటికెదురుగుండా గుడి కనపడుతోంది. ఏ దేవుడు కాపాడలేదు. సమాధానం లేదు కదూ. సరే, అదొదలే. అందర్నీ కుటుంబంతో కైలాసానికి తీసుకువెళ్ళిపోయినా పర్వాలేదు, ఒక్క ఆడదాన్ని మాత్రం వదిలేశాడా దేవుడు? ఎందుకని? ఈ 2 ప్రశ్నలకి సమాధానం దొరికే వరకు నేను ఏ దేవుణ్ణి కూడా నమ్మను,
నా గురించి నేను ఏ గుడికి కూడా వెళ్ళను. చూడు తల్లి, ఈ ప్రపంచంలో ప్రశ్నల కంటే సమాధానాలే ఎక్కువ. ఒక ప్రాణం పోవడానికి దేవుడికి సంబంధం లేదు. ఉమ్మ్. ఒక ప్రాణం పోతే ఆ దేవుడు కాపాడలేడా? ఇదెక్క న్యాయం? మాంసం కొట్లో కోడిని మేకని నరుగుతున్నారు, దేవుడు తిన్నగా వచ్చి అడుగుతాడా? అది ప్రాణమేగా. ఇప్పుడు హద్దులు దాటి వేగంగా వెళ్తారు, భగవంతుడు వచ్చి స్లోగా వెళ్ళమంటాడా? బస్సు డ్రైవర్ ఫుల్ గా తాగి బండి బోల్తా కొట్టిస్తున్నాడు, దేవుడు మందు కొట్టమని చెప్పాడా? ఇలా చూడమ్మా, భగవంతుడు ఒక్కొక్కరిని కిందకి పంపించేటప్పుడు ఒక శక్తితోటే పంపిస్తాడు. ఆ శక్తి దాటి వాడు చనిపోతున్నాడంటే అది వాడి విధి. అందువల్ల దేవుడి మీద నింద మోపకూడదు, అర్థమైందా? సరే, ఆవిడ్ని ఒంటరిగా వదిలేయడం? ఎవరు ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేశారు? భగవంతుడికి ఆవిడంటే చాలా ఇష్టం. డైలీ ఆవిడ చేత్తో రోజు ఒకటి భోజనం చేస్తూనేగా ఉన్నాడు. దీనికంటే ప్రపంచంలో ఇంకేం పుణ్యం ఉంటుంది? ఆ? ఇప్పుడు నాకు ఆకలిస్తోంది, భోజనం పెట్టి వెళ్ళు. ఆ కర్ర కింద పడే వెళ్ళు, కంచం కట్టుకొచ్చు, వస్తున్నా. సరే. ఉమ్. ఏమండి, అక్క చెప్పింది కదా, అవును. ఆవిడెవరు? రేయ్, ఆవిడతో నాకు ఆకలిస్తుందని చెప్పానుగా, ఇంకా అర్థం కాలేదా? ఆవిడేరా అది. రారా దద్దమ్మ. ఏంటి అక్కడ శబ్దం? ఏంటయ్యా గణేష్, కష్టమే. మీ అందరికీ మంచిగా మారడం కష్టమే. ఇప్పటి నుంచి నువ్వు నా కంటి చూపులోనే ఉంటావు, ఏ ఫ్రాడ్ చేయలేవు. నేను ఎవరితోటైనా బైకులో వచ్చి నీ కంటి ముందు నిలబడతాను, చూసుకో, సరేనా? ఆ? ఉమ్. నేను చెప్పింది గుర్తుంది కదా? ఏంటి? విశ్వరూపం, ఆ, 10 తలలు. ఆ, ఆ, ఆ. సరే. మైకులో చెప్పమావా? ఆ రోజు లోకల్ లుక్ లో వినాయకుడిని చూసాం కదా, ఆ రోజు నుంచి ఆ లుక్ లో ఎవరిని చూసినా స్వామిని చూసినట్టుగానే ఉందిరా. ఏమంటున్నావు? ఇప్పుడు గాంధీ రోడ్ దాకా సవారీకి వచ్చాను. ఎవరితోనో తెలుసా? చెప్పు. శివుడు, పార్వతి, కుమారస్వామి. డబ్బులు తీసుకొని వినాయకుడు ఎక్కడ అంటే అత్తింటికి వెళ్ళాడు అన్నారు. ఎవరు మావా అంత? రేయ్, చెప్పరా. ఎదురుగా కృష్ణుడు కూర్చొని పబ్జి ఆడుతున్నాడు రా. మళ్ళీ చేస్తా. గణేశ, ఇలా రారా. అన్నా, రంగానా, ఆ డబ్బులు నీ దగ్గరే ఉండనాయి, ఇప్పుడు అవసరం లేదు, నెమ్మదిగా ఇద్దుగానిలే. అయితే పెళ్లి ఖర్చులకి? అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. భోంచి, భోజనం సిద్ధంగా ఉంది. అన్నా రంగానా, అన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా, దానికి ఇంకా కొంచెం టైం అడుగుదామని వచ్చా అన్నా. పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు, నెమ్మదిగా ఇస్తే చాలులే. ఆ? ఈ యజమాని, టైం అయింది, నేను రూమ్ కి వెళ్తాను. ఏం టైం అయిపోయిందని అందులోకి బయలుదేరుతా అంటున్నావు నువ్వు? టైం 9:45 అవుతుంది. ఏంట్రా? రేయ్, రేయ్, పడిపోతావురా? జాగ్రత్త. యజమాని, సరే సరే, ఇవ్వు నాకు ఇవ్వు. పని ఉంది. పొద్దునే త్వరగా వచ్చేసాయి, వెళ్ళు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. వెళ్ళరా. యజమాని, గుడ్ నైట్, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. రేయ్, ఏమైందక్క ఒకలా డల్లుగున్నావు? నేను మన వీడి గురించి ఆలోచిస్తున్నాను. వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు. వాడు ఏదో సమస్యల్లో ఉన్నట్టున్నాడు రా. మనతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. వాడికోసారి ఫోన్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేసేది? 4 సార్లు చేస్తే వాడు ఫోనే తీయట్లేదు. నేను చెప్తున్నాను కదరా, వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడని. ఒకసారి వాడికి ట్రై చేయి. హై, మోహన్ చూడు. చెప్పరా. రేయ్, ఎక్కడున్నావురా? ఎందుకురా ఫోనే తీయట్లేదు? లేదురా, ఆయన మాట విని ఒకరోజు మంచోడిగా ఉన్నాను కదా, చాలా గందరగోళమైంది మావా. ఆయన పెద్ద డమ్మి అనుకుంటా. ఆ తర్వాత నేను అతన్ని చూడనే లేదు. మావా, అందరికీ సంతోషాన్ని ఇచ్చే భగవంతుడు నా పాకెట్లో ఉన్నాడు రా. నువ్వు బయలుదేరి రా మావా. కట్టింగ్ వేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. కట్టింగ్ బెట్టింగ్ అన్నాడో చంపేస్తాను. రేయ్, ఎక్కడున్నావురా? అక్క, నువ్వు ఇంటికి వెళ్ళక్క, నేను కాసేపట్లో వస్తాను. బయలుదేరా. లేదక్క, నేను రావడానికి లేట్ అవుతుంది. రేయ్, ఇలా చూడు, నువ్వు రాకపోతే నేను వస్తాను. సరే, వస్తానక్క. సరే సరే, త్వరగా రా, బయలుదేరా.
బతుకు తెరుగు దారి లేదు గాని కటింగ్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారా? పద పద చెప్తా నీ పని పద.